హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక, మీ వంటగదిలో పొరపాటున కూడా చింతపండు డబ్బాని ఈ వస్తువుల పక్కన పెట్టకండి. ఒకవేళ కాదు అని పెట్టారు అంటే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి, విన్నారంటే వెంటనే వెళ్ళి మీరు అసలు చింతపండు వాడాలంటే కూడా భయపడతారు. చింతపండు డబ్బాని తీసి ఇంటికి దూరంగా విసిరేస్తారు. అన్ని కష్టాలను కోరి తెస్తుంది ఈ చింతపండు లేని ఇల్లు ఉంటుందా? చింతపండు లేని వంట గది ఉంటుందా? చింతపండు లేని వంటలు ఉంటాయా? అయితే ఈ చింతపండుని ఎక్కడ పడితే అక్కడ, ఏ వస్తువు పక్కన పడితే ఆ వస్తువు పక్కన పెడితే దరిద్రాన్ని ఆకర్షిస్తుందని మీకు తెలుసా? చింతపండుని సరైన పద్ధతిలో పెట్టకపోతే కోరి కష్టాల పాలవుతామని మీకు తెలుసా? అందులో కూడా పొరపాటున ఈ వస్తువుల పక్కన చింతపండుని ఉంచితే ఇక మీ కష్టాలు పగవాడికి కూడా వద్దు. దేవుడు కూడా తీర్చలేని కష్టాలను చూస్తారు, అనుభవిస్తారు. ఎంతమంది అంటుంటారండి, ఎంతో ప్రయత్నిస్తున్నామండి, మా జీవితంలో నుంచి కష్టాలను తొలగించుకోవాలని. కష్టాలు తీరటం లేదండి. మాకు జాబ్ దొరకట్లేదండి, పిల్లలు బాగా చదివారు, ఏంటోనండి ఎంత ప్రయత్నించినా ఉద్యోగమే రావట్లేదు, ఉన్న ఉద్యోగం కూడా పోయిందండి, ఇంట్లో పెళ్ళిళ్ళు సెట్ అవ్వట్లేదండి, ఇంట్లో స్త్రీలకు ఎప్పుడు చూసినా కూడా ఆరోగ్యం బాగుండటం లేదు, ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది. ఒకటి పోతే ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అనారోగ్య సమస్యలు మా ఇంట్లో ఆడవాళ్లను వేధిస్తున్నాయి. ఒకరిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకువస్తే ఇంకొకరికి హెల్త్ బాగాలేదు. ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. మా ఇంట్లో ఆడవాళ్ళకి ఆరోగ్యం బాగుండటం లేదండి. అలాగే ఇంట్లో కూడా మగవారికి ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ నిలబడటం లేదు. కావాల్సినంత కష్టపడతారు, సంపాదిస్తారు, కానీ ఒక్క రూపాయి కూడా చేతిలో నిలవటం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది, మంచి నీళ్ళల్లా ఖర్చు అయిపోతుంది. ఏం చేయాలో తెలియటం లేదు. ఇలా ఒకటా రెండా అండి? కేవలం ఇప్పుడు నేను చెప్తున్నది 1-2 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. చింతపండుని సరైన పద్ధతిలో పెట్టకపోతే ఈ చింతపండు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. ఈ చింతపండు మీ ఇల్లు కూడా ఎదగకుండా చేస్తుందని మీకు తెలుసా? అయితే సరైన క్రమంలో దీన్ని పెట్టకపోయినా, సరైన వస్తువుల పక్కన పెట్టకపోయినా ఈ చింతపండు మనల్ని భయంకరమైన కష్టాల్లోకి తోసేస్తుంది. అయితే చింతపండుని ఏ వస్తువుల పక్కన పెట్టకూడదు, అలాగే చింతపండుని ఎక్కడ పెట్టాలి ఏంటి, ప్రతి ఒక్క విషయము చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ముఖ్యంగా లేడీస్కే అనుకోండి, లేడీసే కాదు, ఒకవేళ జెంట్స్ చూస్తూ ఉంటే కూడా మీ ఇంట్లో ఆడవాళ్లకు చూపించి చింతపండు డబ్బా ఎక్కడ పెడుతున్నారో ఒక్కసారి చెక్ చేసుకోమని ఆ ప్లేస్ మార్చండి. ఇప్పటికే మీ ఇంట్లో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు, ఎన్నో దరిద్రాలను అనుభవిస్తూ ఉంటారు, హెల్త్ ప్రాబ్లమ్స్ అని, డబ్బు ప్రాబ్లమ్స్ అని, ప్రతి ఒక్కటి కూడా. వాటన్నింటికి కారణం ఈ చింతపండే అని ఈ వీడియో చూడటం పూర్తయ్యేలోపు మీకు అర్థమైపోతుంది. కాబట్టి చింతపండుని సరైన ప్రదేశంలో పెట్టాలి, సరైన వస్తువులు పక్కన పెట్టాలి. అవేంటో క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఆడవాళ్ల చేతిలోని ఆ ఇల్లు సౌభాగ్యం అన్నది నిలబడి ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మిస్ చేయకండి. ఇక మనకు తెలిసిన గురువు గారు, మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు, చాలా అద్భుతంగా చెప్తారండి ఈయన. ఎందుకంటే ఈయన చెప్పింది ఈ పాటు జరగలేదు అన్న మాట లేదు. ఈయన ఏ పూజలు చేసినా కూడా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎంతో మందిని బయటపడేశారు. అలాంటి మొండి సమస్యల్ని కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే, ఏ వస్తువులు పక్కన పెట్టకూడదు, ఏ ప్లేస్ లో చింతపండును పెట్టకూడదు అంటే ప్రతి పాయింట్ కూడా క్లియర్ గా చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, లేదంటే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకనంటే చింతపండుని మనం తప్పుడు దారిలో, సరైన దారిలో ఉపయోగించకపోయాము, సరైన క్రమంలో పెట్టకపోయామంటే ఎన్ని కష్టాలు వస్తాయంటే, మన జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి చింతపండే కారణమవుతుంది. అలా ఉంటాయి మరి.
ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చింతపండు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెడిసిన్స్ ఉన్న ఆ బాక్స్ పక్కన గాని, చింతపండు బాక్స్ పక్కన మెడిసిన్స్ కానీ అస్సలు పెట్టకండి. మందులు, మాత్రలు, ఇంజెక్షన్స్, అలాగే చిన్నపిల్లలకు వేసే సిరప్లు ఉంటాయి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వాడుతుంటారు. అవి షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. ఇలా మీరు రోజువారీ వేసుకునే మందుల పక్కన చింతపండు అస్సలు ఉంచకండి. చింతపండు పక్కన వీటిని ఉంచకండి. ఎందుకంటే చాలా మంది కూడా వంటగదిలో నీళ్లుంటాయి, అక్కడే మర్చిపోకుండా వేసుకోవచ్చులే టాబ్లెట్లు అనేసి అక్కడే పెట్టేస్తూ ఉంటారు మందులు కూడా. మీరు అలా చింతపండు పక్కన మీ మెడిసిన్స్ కానీ మందులు కానీ పెట్టారు అని అంటే గనక, ఇక మీరు పొరపాటున అక్కడ ఉంచినా కూడా మీ జబ్బులు ఎప్పటికీ కూడా తగ్గవు. నయం కాని జబ్బులుగా, నయం కాని రోగాలుగా అలా మిగిలిపోతాయి. మీ జబ్బు నయం కాదు, మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అన్నది అస్సలు ఉండదు. ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా మీకు నయం కాదు. ఆ రోగాలు అలా మిగిలిపోతాయి. కారణం ఏంటో తెలియదు. జుట్టు బీక్కుంటారు, ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇన్ని ట్రీట్మెంట్లు చేయిస్తున్నాం, ఇన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగాం, ఎందుకు నయం అవ్వలేదు అని మీకు కంగారు వచ్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మెడిసిన్స్ ఉన్న చోట చింతపండు పొరపాటును కూడా పెట్టకండి. చింతపండు దరిదాపుల్లో మెడిసిన్స్ తీసుకువెళ్ళకండి. కిచెన్లోకే తీసుకెళ్ళకూడదు మెడిసిన్స్. అవి ఒక చోట సపరేట్గా పెట్టేసండి. డబ్బు పెట్టే చోటు కూడా మెడిసిన్స్ పెట్టకండి. ఎందుకంటే మన డబ్బు అన్నది ఖర్చు అయిపోతుంది. ఇలా మెడిసిన్స్ పెట్టాము అంటే గనక మన ఇంట్లో రోగాలని ఆకర్షిస్తుంది. అప్పుడు ఆ ఉన్న డబ్బంతా అలా అయిపోతుంది. కాబట్టి మెడిసిన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, జాగ్రత్త. ఇక సెకండ్ పాయింట్, చింతపండుని చాలా మంది అల్యూమినియం బాక్సుల్లో స్టోర్ చేయటం నేను చూశాను. అల్యూమినియం పాత్రలో కానీ, అల్యూమినియం బాక్స్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు చింతపండు పెట్టకండి. ఒకవేళ మీరు చింతపండు ఏమైనా జాడీలో పెట్టినా, ప్లాస్టిక్ దాంట్లో దేంట్లో స్టోర్ చేసుకున్నా, అల్యూమినియం బాక్స్ పక్కన, పాత్రల పక్కన ఈ చింతపండు డబ్బాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకండి. అలా ఉంచారు అని అంటే గనక ఆ ఇంటి స్త్రీలకు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. అనారోగ్యం నుంచి బయటపడరు. నీరసము, నిస్సత్వ, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, దిక్కు తెలియని రోగాలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే, హ్యాపీగా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది. కాబట్టి ఆడవాళ్ళు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చింతపండుని అల్యూమినియం పాత్రలో కానీ, బాక్స్లో కానీ స్టోర్ చేయకండి. వాటి పక్కన కూడా చింతపండు డబ్బా పెట్టకండి. ఉంటే ఇప్పుడే మార్చేసేయండి. ఇక మూడవది, కిచెన్లో ఖాళీ పాత్రలు ఉంటాయి. వాటి పక్కన చింతపండును పెట్టారు అంటే మీ జోబులో కానీ, మీ బీరువాలో కానీ, మీ జీవితంలో కానీ డబ్బు నిలవకుండానే పోతుంది. ఎలా డబ్బు వస్తుందో, ఎలా పోతుందో మీ ఊహకు కూడా అందదు. రాకెట్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. రావటం అయితే నెలంతా పడుతుంది, కానీ వచ్చిన డబ్బు రాకెట్ స్పీడ్తో అలా వచ్చి ఇలా మాయమైపోతుంది. డబ్బు పరంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక అశాంతి, కిరికిరి జరుగుతూనే ఉంటుంది. డబ్బు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. డబ్బు పరమైన సమస్యలు వస్తాయి. ఖాళీ పాత్రలు ఉన్న పక్కన చింతపండు అస్సలు పెట్టకండి, జాగ్రత్త. ఇక ఫోర్త్ పాయింట్, వంటగదిలో చీపురు, చేట, డస్ట్బిన్, ఇల్లు తుడిచే మాఫ్ అస్సలు పెట్టకండి. ఇక చింతపండు దరిదాపుల్లో కూడా ఈ వస్తువులను పెట్టకండి. కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. దరిద్ర దేవతని బొట్టు పెట్టి పిలిచిన వారు మీరే అవుతారు. ఇక ఫిఫ్త్ పాయింట్, వంటగదిలో కొంతమంది అద్దాలు పెడుతూ ఉంటారు. అందులో ఈ చింతపండు డబ్బా ప్రతిబింబం కనబడింది అంటే ఇక మీ పని ముగిసిపోయినట్టే, మీ జీవితం ముగిసిపోయినట్టే. రాహువు కేతువు పట్టుకుంటారు. రాహుకేతు దోషాలు పట్టి పీడిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగదిలో అద్దం ఉంచకండి. ఉంటే వెంటనే తీసేయండి. మీ కిటికీ గ్లాసులు ఉంటాయి కదా, వాటి ఎదురుగా కూడా చింతపండు డబ్బా ఉంచకండి. ఎందుకంటే ఈ చింతపండు డబ్బా, ఈ ప్రతిబింబం ఏదైతే ఉందో అక్కడ మీ కిటికీ గ్లాస్ మిర్రర్లో కనిపిస్తే కూడా అది కూడా దోషమే, జాగ్రత్త. అలా అద్దంలో చింతపండు బింబం కనబడింది, చింతపండు బాక్స్ బింబం అంటే రాహు దోషం ఎక్కువైపోతుంది. పిల్లలకు పెళ్ళిళ్ళు సెట్ అవ్వవు, దృష్టి దోషాలు వస్తాయి, ఇంట్లో ఉన్నటువంటి గొడవలు వస్తాయి, డైవర్స్ దాకా వెళ్ళిపోతారు. మీ పూర్వీకులు రావాల్సిన ఆస్తి ఏదైనా ఉంటే మీ పూర్వీకులకు సంబంధించి ఆ ఆస్తి మీకు దొరకదు. ఇలా ఒకటా రెండా, ఎందుకున్నాంరా భగవంతుడా ఈ ఇంట్లో అన్నంతగా మీ పరిస్థితి తయారైపోతుంది, జాగ్రత్త. వెంటనే అద్దం ఉంటే తీసేయండి. అద్దం ఎటువంటి పరిస్థితుల్లో కిచెన్లో ఉండకూడదు, పెట్టకూడదు, అంతే. ఇలా చింతపండు ఎక్కడ పడితే అక్కడ ఉంచారు అంటే కోరి కష్టాలు పాలైపోతారు. ఇక సిక్స్త్ పాయింట్, పసుపు కుంకుమ ఉన్న దగ్గర ఆ పక్కన చింతపండు ఉంచకండి. మీ ఇంటికి వచ్చిన అదృష్టాన్ని మీరే ఆపేసుకున్న వాళ్ళు అవుతారు, జాగ్రత్త. ఇక నైన్త్ పాయింట్,
బెడ్రూమ్లో పొరపాటును కూడా చింతపండు డబ్బాని ఉంచకండి. చింతపండును కూడా స్టోర్ చేయకండి. నేను చాలా చూసాను. అంటే కొంచెం ఇల్లు చిన్నగా ఉంటుంది. ఆ మంచాల కింద, వాటి కింద, వీటి కింద ఆ చింతపండు, పప్పులు, ఉప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళ బియ్యాలు స్టోర్ చేయటం నేను చూశాను. పొరపాటున బెడ్రూమ్లో మంచం కింద కానీ, బెడ్రూమ్లో ఏదో ఒక ప్లేస్లో కానీ మీరు చింతపండు పెట్టారో మీ జీవితంలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు. సిద్ధంగా ఉండండి. మీ మధ్య గొడవలు వచ్చి డైవర్స్ దాకా వెళ్ళిపోతారు. సిద్ధంగా ఉండండి. పొరపాటున కూడా బెడ్రూమ్లో చింతపండు పెట్టకండి. ఇది నేను చూశాను. వాళ్ళు బెడ్రూమ్లో చింతపండు పెట్టడము చూశాను. వాళ్ళ ఆయనకి వేరే ఆమెతో రిలేషన్ రావటం కూడా చూశాను. థర్డ్ పార్టీ రావటం చూశాను. ఎంతో అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఆ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వటం కూడా నేను చూశాను. కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నా, పొరపాటున బెడ్రూమ్ వైపు చింతపండు తీసుకువెళ్ళకండి. మీకు ఎప్పుడైనా కడుపులో తిప్పుతోందనో, వామిటింగ్ వచ్చేటట్టుందనో, తిందామనో, వికారంగా ఉందనో అలా కూడా బెడ్రూమ్లో తీసుకువెళ్ళి తినకండి. ఇది జాగ్రత్త. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఎంతో అన్యోన్యంగా ఉన్న సంసారం నాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఇక సాయంత్రం దీపాలు పెట్టాక, లైట్ వేశాక మీ గుమ్మం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చింతపండు దాటకూడదు. శాశ్వతంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని గుర్తుంచుకోండి. మీరు ఈ చిన్న మార్పులు గనక చేసుకున్నారు అంటే మీ లైఫ్లో ఎన్ని చేంజెస్ వస్తాయో మీరే చూస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఒకసారి ఈ వీడియో పూర్తి అవ్వగానే మీ చింతపండు ఎక్కడ పెట్టారు, దాని పక్కన ఏం వస్తువులు ఉన్నాయి, మీ ఇంట్లో ఏం కష్టాలు వస్తున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, డబ్బు పరంగా ఎలా ఉంది, ప్రతి ఒక్కటి గుర్తు చేసుకోండి. ముందు చింతపండు డబ్బా ఎక్కడ పెట్టారో మీరు ఆలోచించండి. అది వెతకండి. ముందు ప్లేస్ మార్చేయండి. ఇదంతా కూడా మీరు శ్రీరామనవమి లోపు చేశారు అంటే ఖచ్చితంగా సీతారాముల ఆశీర్వాదం మీకు ఉంటుంది. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్, హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.